ఈ చెట్టు మీద అయితే తేనె పట్టు ఉంది, అలాగే ఎర్రసీమలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ చింత చెట్టు ఎక్కి నేనైతే చింతకాయలు దులపబోతున్నా. ఇదిగో చూడండి, కనిపిస్తుందా తేనె పట్టు ఎలా కనపడుతున్నాయో? ఇవి చూడండి, ఎర్రసీమలు కరిసాయి అంటే అంతే సంగతులు. నాకు పెద్ద సవాల్ ఏంటంటే ఈ రెండింటిని దొరకకుండా నేనైతే చింతకాయలు దులపబోతున్నాను. వీడియో అయితే మీరు పూర్తిగా చూసేయండి. ఈ దొంగ చూసారా? ఇట్లాంటి చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? అయితే నా ప్లాన్ ఏంటంటే తేనె పట్టు ఉన్న చోటకైతే నేను వెళ్ళను. అటు సైడ్ అయితే కొంచెం కూడా దులపకూడదు, దులిపితే నేనే అయిపోతాను గనక. ఏమో ఈ రోజైతే నాకేం జరగబోతుందో నాకైతే తెలియటం లేదు. మీరైతే వీడియో చివరి దాకా చూసేయండి, అలా అయితేనే అర్థమవుతుంది. అబ్బో, ఈ చెట్టును చూడండి, అమావాస్యలో జుట్టు పూసుకున్న దయ్యంలా ఉంది కదా చెట్టు. కానీ ఈ చెట్టుకు కాసే చింతపండు ఎంత టేస్ట్ గా ఉంటదంటే పంచదారలాగా తీయగా ఉంటుంది తింటే. ఈ చెట్టు అయితే మా వాగొడ్డునే ఉన్న చింత చెట్టు అండి. ఎవరు ముందు ఎక్కుతారో వాళ్ళదేనమాట ఈ చెట్టు పండు అయితే. అసలే మార్కెట్ లో చింతపండు రేట్ అంటే ఆకాశంలో అందుతున్నాయి. ఎలాగో మైసూర్లో ఉంటున్నాం కాబట్టి చింతపండు నాకు కావాలి కదా, అందుకే నేను ధైర్య సాహసాలు చేసి నేను చెట్టు అయితే ఎక్కేసాను. నేను ఎక్కకపోతే నాకు ఎవరిస్తారు చింతపండు? మా ప్లాను ఏ మాత్రం బెడిచి కొట్టినా రణరంగమే. ఇక ఓ పక్కేమో తేనె పట్టు, ఓ పక్కేమో ఎర్రసీమలు. వాటితో పాటు నేను ఇప్పుడైతే పోటీ పడుతున్నాను చెట్టు ఎక్కి. నేనైతే అడవి బిడ్డను కదా, ఈ మాత్రమైనా ధైర్యం చేయాల్సిందే, చేస్తాను కూడా. గతంలో కల్తీ సారా బట్టీలు అయితే నేను వీడియో చూపించినందుకు నాకైతే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. అయినా నేను భయపడలేదు. నాలో ధైర్యం ఉంది. నేను చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి ఎవరికో? ఇంకా ఈ చింత చెట్లు అయితే వాగులంబటే ఎక్కువ ఉంటాయి. ఈ చింతపండు ఒక 5-6 ఇల్లులము కలిసి ఉమ్మడిగా వెళ్ళేసి దులుపుకుంటాం అనమాట. ఎవరు ముందెళ్ళి దులుపుకుంటే వాళ్ళదే, వాళ్ళు పంచుకోవచ్చు. నేనైతే 30 అడుగుల ఎత్తులో ఉన్నాను, మామూలు హైట్ లేదు చెట్టు అయితే. చింతమానెక్కి చింతపండు దులపాలంటే పిక్కల్లో కాస్త బాగా బలం ఉండాలి, మన ఒంట్లో శక్తి ఉండాలి. లేదంటే మన ఒంట్లో ఉన్న పులుసు కారిపోద్ది అనమాట. పైకెక్కిలోపు కళ్ళు తిరుగుతాయి. ఏంటి అడవి బిడ్డరా దక్క సాఫ్ట్ గా కనపడుతుంది, ఏం తెలియదు అనుకుంటున్నారా? నేనా కాదని మీరు అనుకుంటున్నారు కదా, కాదు నేనే. చూడండి బాగా. ఇంకా కొన్ని చింత చెట్లు అయితే ఊరు మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. వాటి కింద అయితే పంచాయతీలు తీర్పులు జరుగుతా ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద చెట్లు కాబట్టి ఊరు మొత్తం కలిసి దులుపుతారనమాట. పెద్ద మనుషులు మాత్రమే ఎక్కగలరు. మనిషికి తలా కొంచెం పంచుకుంటారనమాట ఊరు పొత్తులో. అమ్మయ్య, ఈ కొమ్మ అయితే జాడించడం అయిపోయింది. ఇంకా వేరే కొమ్మకి వెళ్ళాలి. ఇంకో కొమ్మకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. నేనైతే దగ్గర నుంచి చూపిస్తాను, మీరు చూడండి ఎలా ఉందో తేనె పట్టు. అదిగో చూడండి ఎంత ఈగలు పుసపుసలాడుతా ఉన్నాయి. భయం అవుతుందిలే గాని అయినా సరే వీడియో కోసం నేను ఎక్కి తీస్తున్నాను. చింతపండు కూడా అదే చెట్టు ఎక్కి దులుపుతున్నాను, దాని రోకు వెళ్లకుండా. మా ఆదివాసి అమ్మాయిలకైతే ఈతలు కొట్టడం, చెట్లు ఎక్కడం, పుట్లు ఎక్కడం, గుట్లు ఎక్కడం అన్ని సాధారణమైన పనులే, అలవాటు చేసిన పనులే అవంతా. ఇదిగో చూడండి, ఆ ఎర్రసీమలు చూడు మిలమిల మెరుస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడండి. వాటి పుట్టలో వేలు పెట్టి చూడండి ఒకసారి, ఇంకా అయిపోతాం మనం. ఇక మనది గాని ఊర్లో పెత్తనం చెలాయించకూడదు. నేనేదో ఈ ఎర్రసీమలు ఉండే ఊరికి చుట్టం చూపుగా వచ్చానన్నమాట. నేను ఏ మాత్రం తేడా చేసినా ఎర్రటి కూరలతో రక్తం వచ్చేలా పీక్కు తింటాయి నన్ను. వీటి గుడ్లనైతే మా ఆదివాసులు భలే తింటారనమాట. ఎందుకంటే చాలా టేస్ట్ గా ఉంటాయి. మన కోడిగుడ్డు గుడి ఫ్రై చేస్తే ఎట్టుంటాయో అట్టే ఉంటది, సేమ్ పుల్లగా తీయగా. మన ఛానల్లో అయితే సీమ గుడ్లతో ఒక వీడియో కూడా చేస్తాం, వీలైతే చూడండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఉంటే. చింతమాను ఎండిపోయిన కొమ్మలు పచ్చి కొమ్మలు ఒకలాగే ఉంటాయి ఎండిపోయిన తర్వాత కూడా. అలా అని చెప్పేసి పచ్చి కొమ్మ అనుకొని ఎండిపోయిన దాని మీద కాలేసామంటే విరిగిపోయే అవకాశం ఉంటది. కానీ పచ్చి కొమ్మలు అయితే సాధారణంగా విరిగిపోవు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చింత కొమ్మలు. చూడండి కింద అయితే ఇద్దరు ఏరుతా ఉన్నారు, నేనైతే పైన ఎక్కి దులుపుతా ఉంటే చింతపండు ఎలా రాలిందో చూడండి, ఎంత అయితే ఏరారో చూడంండి. మా వదిన మా పిన్ని చింతపండును కొనడానికి దళాలు వచ్చి చాలా తక్కువ ధరకే కొనేసి వేరే చోటకైతే చాలా ఎక్కువ కమ్మేస్తా ఉంటారు. నిజానికి మా ఆదివాసులలో ఒక వస్తువు ఏదైనా అమ్మాలంటే రేట్ ఎంత పెట్టాలో కూడా అస్సలు తెలియదు, అంత అమాయకులు. నేనైతే మిగతా కొమ్మలన్నీ దులిపేసి దిగేస్తున్నానండి. చాలా హైట్ లో ఉంది కదా చెట్టు, కిందకైతే దిగేస్తా ఉన్నాను నేను ఇప్పుడైతే.
ఎక్కేటప్పుడు అయితే చెట్టు మొదల నుంచి ఎక్కినాను, దిగేటప్పుడు అయితే కొమ్మ నుంచి దిగుతున్నాను కాబట్టి మా ఆయన సాయం అయితే నేను తీసుకున్నాను. భర్త పైన అయితే కాలు పెట్టి దిగకూడదు తొక్కకూడదు అని అంటారు, కానీ నేను దిగాలంటే మా ఆయన పైన కాలు పెట్టక తప్పదు, లేకపోతే నేను ఎలా దిగలేను కదా కొమ్మ నుంచి. అందుకనేసి నేను నా బరువు బాధ్యతలు మోసేది అయినే, ఇంకా ఈ చిన్న బరువు మొయ్యలేడా ఏంటి. అమ్మయ్య, అంతరిక్షం నుంచి భూమి మీద దిగినట్టుంది. నాకైతే అనుకున్నట్టే తేనె పట్టును కదపకుండా, ఎర్రసీమల్ని ఏడిపించకుండా నేను నా పని పూర్తి చేసుకుని క్షేమంగా అయితే నేను దిగేశాను. ఈ చెట్టు పండు అయితే చాలా తీయగా ఉంటుంది. నేనైతే తినుకునే ఏరినాను. చిన్నప్పుడు అయితే మా నాన్నతో చేను దగ్గరకు వచ్చినప్పుడు ఆడుతూ పాడుతూ అమ్మా ఏరుకొని తినేదాన్ని. ఆకలే తెలిసేది కాదు. ఆకలి అనిపించినప్పుడల్లా ఈ చెట్టు పండు తింటే చాలు కొంచెం కడుపు నిండట్టు అయ్యేది నాకైతే. మీరు ఎప్పుడైనా పచ్చి చింతపండు తిన్నారా ఫ్రెండ్స్? తినుంటే నాకు కామెంట్ అయితే చేయండి. చాలా ప్రాంతాల్లో అయితే చింత చెట్లు నరికి వేస్తున్నారు. మా విలేజ్ లో మాత్రమే ఉంటున్నాయి చింతమానులు ఎక్కువ. మొత్తం 3 బత్తాలు దొరికిందండి చింతపండు. ఇదైతే ఒక బత్త అయితే ముందే పంపించినాను, ఇదైతే మా వదినకి ఎత్తిచ్చినాను. నేనైతే ఒకటి నేను పట్టుకుంటాను అన్నమాట. అడవుల్లో మేము కట్టెలకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు లేని ఒంటరిగా మేము కట్టెలకు వెళ్తాం కదా, అలాంటప్పుడు కూడా మేమే పగలగొట్టి మేమే ఒక్కలమే ఎత్తుకుంటాం అనమాట. ఆ అలవాటు ఉంది కాబట్టి చింతపండు కూడా మేము ఒక్కొక్కలమే ఎత్తుకుంటాం అనమాట. అబ్బో, ఇదైతే 20-30 కేజీల బరువు దాకా ఉంది, ఎందుకంటే చింత గింజలు ఇవి ఉంటాయి కాబట్టి. ఈ వాగొడ్డులో ఎంత ముళ్ళ కంపలు, చిన్న చిన్న చెట్లు పొదళ్ళు దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. మా నాన్నగారి చేను పక్కనే ఉంది చెట్టు వాగొడ్డున. ఇదిగో చూడండి, ఈ సమాధుల దగ్గర అయితే ఒక సన్నటి చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టు దగ్గర రావాలంటే కొంతమంది భయపడతారు, నేనైతే భయపడలేదు. నేను వచ్చేసి దులుపుకున్నాను కొద్దిగా, అయినా కొద్దిగా దొరికింది. అతి కష్టం మీద అయితే రోడ్డుకైతే వచ్చేసాం మేము. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోకి వెళ్ళాలి. మా ఇల్లు అయితే అంత దూరం ఉందన్నమాట. ఇప్పుడు బండిలో తీసుకెళ్లిపోతాం. మీకు వింతైన విషయం నేను చెప్పనా, మేము ప్రతి మాసం కూరలో అయితే మేము చింతపండు యూజ్ చేస్తాం అన్నమాట. టమాటాలు మాకు తెలియవు. మా ఊర్లో అయితే కొట్లు లాంటివి లేవు కాబట్టి అప్పట్లో నుంచి, పూర్వకాలం నుంచి కూడా చింతపండే ఎక్కువ తెలుసు. చికెన్ కి మటన్ కి వేస్తారని. మా ఆదివాసీ గూడెలలో చింతపండు దొరకనప్పుడు ఏం చేస్తారో తెలుసా? చింత చెట్టుకు ఉన్న ముదురాకు రాలిపోయిన తర్వాత మరలా కొత్త సిగురు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఈ విధంగా జోలెలో కోస్తారు, ఎండబెడతారు. చక్కగా ఎండిన తర్వాత రోట్లో వేసి మెత్తగా దంచుతారనమాట పొడిలాగా. ఈ అమ్మాయి చింత సిగురు పొడి చేయడం కోసమే సేకరిస్తుంది అనమాట. ఈ చింత పొడిని చాలా నెలలుగా నిల్వ చేసుకోవచ్చు డబ్బాల్లో పెట్టి. ఈ చింత సిగురు పొడిని కారంలో వేసుకోవచ్చు, చేపల కూరలో వేసుకోవచ్చు, ఆకుకూరలో కూడా వేసుకోవచ్చు. ఈ పొడిని మా భాషలో ఏమంటారు తెలుసా? ఇత్తగుండాలంటారు. నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ధన్యవాదాలండి. నా వీడియోస్ చూసి చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ అడి బిడ్డ రాధా.